ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిండంట. రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చినాక ఎవరైనా ఇబ్బంది పడ్డారంటే ఆటో కార్మికులు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. మీరంటున్న ఆటో తగలబెట్టడం సరే, కేటీఆర్ గారు దాన్ని రాజకీయంగా వాడుకున్నాడేమో, అది తర్వాత విషయం. కానీ నిజంగా సదరు ఆటో డ్రైవర్ తన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గురించే ఆటో తగలబెట్టాడనే విషయం మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో చిత్తశుద్ధితో ఆలోచించుకుంటే ఒకటే ఒక పని అయింది, అదేంటంటే మహిళలకు ఫ్రీ బస్సు. దాని తప్ప ఏదైనా మొత్తం ఓవరాల్గా అయిందా? మీరు గ్యాస్ కనెక్షన్, కరెంటు అని చెప్పకండి, 100లో ఒకరికి అయింది కాదు, అందరికీ అయింది. ఏదైనా ఉందంటే ఉచిత బస్సు ప్రయాణం. కానీ అది చాలామంది ఆటో వాళ్ళ కడుపు కొట్టింది. కావాలంటే ఎవరైనా సరే కాంగ్రెస్ కరడు కట్టిన కార్యకర్తలు కూడా మీ దగ్గరలో ఉన్న ఆటో డ్రైవర్స్ని అడగండి, పక్కా రేవంత్ రెడ్డి పైన ఒక ఆవేశపూరితంగా మాట్లాడతారు. కావాలంటే మీరు తెలుసుకొని కామెంట్ చేయండి.